హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నరేష్ అఫిషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అనమాట. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసి షాపింగ్ బ్లాగ్ అనమాట. మేమైతే చార్మినార్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట. సో స్ట్రీట్ షాపింగ్ ఎప్పుడులాగే కాకుండా కొంచెం రొటీన్గా ఒక ఛాలెంజ్ టైప్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. సో 1000 రూపీస్ అనమాట. సో 1000కి నేను ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటానా, తను ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటుందా అనేది ఈ బ్లాగ్ అనమాట. మస్తు క్రేజీ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. సో మళ్ళీ చార్మినార్కి వెళ్ళినాక కలుద్దాం. ప్లేస్ నుంచి 2 hours తర్వాత మేమైతే చార్మినార్కి వచ్చేసాం అనమాట. చాలా రష్ ఉంది, ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి. సో మా షాపింగ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో చూడాలి. ఇప్పుడైతే చార్మినార్ వచ్చామన్నమాట. సో చాలా పబ్లిక్ ఉంది. ఇప్పుడైతే గాజులు అయితే తీసుకున్నాము, అట్లనే గోడ్లు కూడా తీసుకుంటున్నాము. మీరైతే బేరం వేస్తుంది అసలు. ఫైనల్గా మేమైతే వచ్చేసాం ఇక్కడికి. మా పాప ఇప్పుడే పనుకొని లేచింది అనమాట. అయితే ఎప్పటి నుంచో చార్మినార్ రావాలనుకుంటున్నాము. ఫస్ట్ టైం మా అత్త చార్మినార్ కోసం, నేను మా అత్త మా పండిత అయితే చాలాసార్లు వచ్చింది, కానీ నేను మా అత్త మా పండిత అయితే ఫస్ట్ టైం మా అత్త చార్మినార్ వచ్చింది. ఎంత బాగుందంటే చూడండి, ఎంత బాగుందో చార్మినార్ అయితే. అయితే షాపింగ్కి వచ్చి అంతా చూస్తున్నాము, ఏం కొనాలో అర్థమైతే ఎక్కడ చూసినా ఇవన్నీ చూడండి. చార్మినార్ అంటే ఇట్లా ఉంటుంది మాట. చూడండి ఎంత బాగున్నాయో, రంగుల కలర్లు, గాజులు, చెప్పుస్, దండాలు చూసే మాత్రం అక్కడనే ఆగిపోతున్నాం మేమైతే. ఎంత బాగుంది కదా. మా అత్త అయితే చూసి ఆగలేక వెళ్ళిపోతూనే ఉంది అవి చూసుకుంటా. సో మనం మెయిన్లీ చార్మినార్కి రావాలంటే బార్గెనింగ్ స్కిల్స్ బాగా ఉండాలి. రేట్లు అయితే చాలా తీరిపోయేటట్టు చెప్తున్నారు. మనకు బార్గెనింగ్ స్కిల్స్ ఉంటే మనమైతే చేయొచ్చు అనమాట. సో ఎండ అయితే సమ్మర్ సీజన్లో కూడా కొట్టదు, అంత ఎండ కొడుతుంది. ఇది వానాకాలము, బాబోయ్ మాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. ఎన్ని జ్యూసెస్ తాగినా తక్కువే అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటప్పుడు ఒక కేస్ వాటర్ బాటిల్స్ పెట్టుకున్నా తక్కువే. అలా కొంచెం అయింది. మేము ఏమిటి కోసం వచ్చామో అవే దొరకలేదు, ఇంకా వెతకాలి. సో మెయిన్లీ చార్మినార్ కోసం బ్యాంగిల్స్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ తీసేసుకున్నాం. సో మిగతావి కొన్ని తీసుకోవాలి. స్వెట్ అయితే కారుతుంది. ఆమె పాపం చెమటతో స్నానం చేసేసింది. సో గైస్ ఈమైతే చాలా దానంగా చేసింది. సో ఇంకా నేను శారీ కట్టుకున్నా కదా, ఇంకా చాలా ఇది అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడైతే చెరుకు రసం దాదాపు వచ్చి మా పన్నీతో అయితే తాగేసింది. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నా. మా అత్తలు అయితే తీసుకుంటాను నా కోసం చెరుకు రసం. మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాం. మాకు దొరకాల్సినవి అయితే చాలా దొరకలేదు. సో దొరికిన వాటితో అలా అడ్జస్ట్ అయిపోయి ఇంతటితో అయితే బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాం. ఎన్నో తీద్దాం అనుకున్నాం, కానీ అవి దొరకలే ఇవి దొరకలే అన్న టెన్షన్తో ఏం చేయలేకపోయాం అనమాట. మనం ఎప్పుడన్నా షాపింగ్కి రావాలంటే ఆ ఏరియా గురించి ఏమేమి ఎక్కడ దొరుకుతాయని ఎవరికన్నా తెలిసింటే వాళ్ళని తోడు తెచ్చుకొని రావాలన్నమాట. మనం ఫస్ట్ టైం వస్తే మాత్రం చాలా మోసపోతాం అనమాట. మనకి కావాల్సినవి దొరకక తిరుగుతూ అలానే టైం వేస్ట్ అయిపోతుంది. మాకైతే మొత్తం టైం వేస్ట్ అయింది. మేమైతే ఎన్నో తీసుకుందామని వచ్చాం, కానీ ఏం తీసుకోలేదు. సో అలా మాకైతే ఈ షాపింగ్ బ్లాగ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తడిచిపోయాయి అనమాట ఎండకి తిరిగి చాలా డిసప్పాయింటెడ్ బ్లాగ్ అనమాట ఇది. సో నెక్స్ట్ టైం స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా బాగా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళండి. నా నుంచి మీకు ఈ సజెషన్ అనమాట. ఇప్పుడు ఇంకా బస్లో వెళ్ళే ఓపిక ఎనర్జీ లేదనమాట. అందుకని మెట్రోకి వెళ్దామని అఫ్జల్గంజ్ దగ్గరలో ఉన్న మెట్రోకి అయితే వచ్చాం. సో మెట్రో నుంచి అసలు మా నుంచి చార్మినార్ అయితే చాలా దూరం అనమాట. సో మేమున్న ప్లేస్ నుంచి చార్మినార్ చాలా దూరం, కానీ మేము కొన్ని విషయాలకు కకృతి పడి ఇంత దూరం వచ్చి మోసపోయాం అనమాట. అంటే ఈ క్యాండిడేట్ అంటే మగ్గం వర్క్ లేసెస్ దొరుకుతాయని వచ్చాం, కానీ తీరా ఇక్కడికి వస్తే శారీస్ అవి తప్పితే ఏం లేవన్నమాట. సో బ్యాంగిల్స్ అవి తప్పితే
ఏం లేవు. మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఇంకా బస్సులో వెళ్ళే ఓపిక లేదనమాట. అందుకని చెప్పి మెట్రోకి వచ్చాం. సో మెట్రోకి వెళ్ళాలి. సో మెట్రో ఎక్కినాక క్యాచ్ యు గైస్. భావన ఎక్కడ ఫస్ట్ టైం అంట, ఎంత భయపడుతుందో చూడండి. ఏ భయపడక నడువమ్మా. ఎక్సలేటర్ ఎక్కడ నీకు రాదా? రాక ఎందుకు భయపడుతున్నావు? కూర్చో, సెటిల్ అయిపోయిగా. పన్నిత సో గైస్ మేమైతే మెట్రో ట్రైన్కి అయితే వచ్చేసినాము. అయితే చాలా ఎంజాయ్ అయితే నాకైతే మామూలుగా ఫస్ట్ టైం మాత్రం నేను మెట్రో ఎక్కడిపోతున్నాను. సో వ్యూ కూడా మస్తు ఉందన్నమాట. పైన నుంచి చూస్తుంటే అక్కడ మొత్తం పీజియన్స్ ఉన్నాయి. ఎంత బాగుంది అసలు, మీకు కనిపిస్తుందో లేదో. వ్యూ అయితే మస్తు ఉంది. ఓకే బాయ్ గైస్. నెక్స్ట్ స్టేషన్ మేమైతే ఉప్పల్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్ ఎక్కి మా విలేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఎంత స్ట్రెస్ అయిపోయామంటే మీకు మా కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. అయితే చాలా అలసిపోయాం. పాపం మా పాప కూడా చాలా అలసిపోయింది. సో చార్మినార్ వెళ్ళాలంటే కొంచెం ఓపిక చేసుకొని మేమైతే ఇంకా చిన్న పిల్లని వేసుకొని వెళ్ళాం. ఎంత గ్రేట్ కదా గైస్. ఈ షాపింగ్ బ్లాగ్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. బై గైస్. సీ యు నెక్స్ట్ బ్లాగ్.